రాపూరు మండలం కండలేరు జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 45 టీఎంసీలు నిల్వ ఉండగా 500 క్యూసెక్ల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు నెల్లూరు చిత్తూరు జిల్లాల రైతులకు రెండో పంట సాగు కోసం 30,000 ఎకరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా రెండో పంటకు వినియోగించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగంగ ఎస్సీ రాధాకృష్ణారెడ్డి, ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, డిఈ రేవతి, ఏఈ తిరుమలయ్య, కూటమి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయ్ కుమార్ గారు, ఈ అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, రమణారెడ్డి గారు, కోటేశ్వర రెడ్డి గారు, గౌరీలు ఎస్ఎస్ఆర్ గారు, ఈ రాధాకృష్ణ గారు, ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఎప్పుడు కూడా సెకండ్ క్రాప్ నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం, అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు. 55 టీఎంసీలు మన కండలేరు డ్యాంలో పెట్టాం. అయితే ఈ రోజుకి 36 టీఎంసీలు ఉన్నాయి. రెండో పంటకి నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని రాపూర్ చెరువు దాన్ని కూడా రిజర్వాయర్ చేయాలని చెప్పని ఉంది. దానికి 1.8 టీఎంసీలు 570 కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం, ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల 30,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా మనం ఈరోజు కాళహస్తి కానీ, అటు పురుపుటి కానీ, సూడూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ ఈ డ్యామ్ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నింటికి కూడా మండలాలకి నీళ్ళు అందిస్తున్నటువంటి అధికారులు. గతంలో ఎప్పుడూ లేవు, ఇంత వాటర్ పెట్ల. ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి ఎస్ఐ గారికి చెప్పిన అధికారులు స్పందించి ఇస్తామని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజే మీ అందరూ చూశారు, నీళ్లు చెన్నైకి వదలడం కూడా జరిగింది. చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరం కూడా 5 టీఎంసీ ఇవ్వాలి. కానీ మనం అంత కూడా ఇవ్వట్లే. వాళ్ళు సరిపెట్టుకున్నారు, తక్కువగా ఇస్తున్నాం. ఈ దఫ వాళ్ళు కూడా కావాలన్నారు కాబట్టి 5 టీఎంసీ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని దయ వల్ల పుష్కలంగా వర్షాలు రావడం, మనం నిల్వ పెట్టుకోవడం, డెడ్ స్టోరేజ్ ఎంత పోయినా కానీ మనం ఈరోజు 5 టీఎంసీలు చెన్నైకి పోను,
మనం 1-8 టీఎంసీ మా ఈ ప్రాంతం వాడుకునే విధంగా డిజైన్ చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు మహానుభావుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో ఎట్లా వచ్చిందో ఆలోచన ఈరోజు ఈ కండ్లేరు డ్యామ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అంతా కూడా ఈ నీటి మీదే ఆధారపడి ఉంది. ఈరోజు ఈ నీళ్ళు ఇస్తేనే తాగాలా లేకపోతే ఎండిపోయే పరిస్థితి. కాబట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం, రైతులకు పంట పండించుకుందని కూడా వాటర్ ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.